దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరలా మీ మధ్యన ఉండడానికి దేవుడు ఒక మంచి ఆధిక్యతను నాకు అనుగ్రహించాడు. మీతో కలిసి కొంత సమయం దేవునితో గడపడం ఇది భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఈరోజు నాకు ఇది 3వ ప్రోగ్రాం. దేవుడు దేశంలో ప్రార్థనా పరులను లేపుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రార్థన మా సన్నిధిలో మా సంఘంలో పెట్టాలి. మా సంఘంలో ప్రార్థనకు ఒక రోజు రండి, ఒక పూటైనా 3 రోజులు కూడికలు ఒక పూటైనా వచ్చి వాక్యం చెప్పి మమ్మల్ని ప్రార్థనలో బలపరిచి వెళ్ళండి అని మన రాష్ట్రం అంతటా ఇప్పుడు ప్రజలు అడగడానికి ప్రారంభించాడు. కారణం ఏంటంటే మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవ్వరు మొరపెట్టినా అదే రాయబడింది, నా నామంలో ఎవ్వరు మొరపెట్టినా ఎవ్వరు ఏది అడిగినా అది మీకు ధారాళంగా దయచేస్తాను దేవునికి వాగ్దానం ఉన్నది. మనం మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు మనకున్నాడు. అందుకనే మనం గతకాలం చేసిన ప్రార్థనలన్నిటిని దేవుడు ఆలకించి దేవుడు చూసారు తగిన కాలంలో తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ మనకు ఆ మందిరం కానీ తీసివేయబడకపోతే ఈరోజు ఈ మందిరం వచ్చేది కాదు. ఎందుకని మన విశ్వాసులు అందరూ ఉన్న జాలి అని కూర్చున్నారు. దేవుడు చూశాడు, మనం వచ్చేది ఉజ్జీవ కాలం, కడవరి కాలంలో ఉన్నాం. ఎప్పుడు యేసు ప్రభువుకి రాకడ ఉంటుందో తెలియని కాలం. ఒకవేళ బాహాటంగా 2వ రాకడ ఉండకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి రహస్య రాకడ అతి త్వరగా ఉండబోతుంది. దీంట్లో ఏమాత్రం సందేహమే లేదు. దీనికి ముందుగా ఒక ఉజ్జీవం, ఆయన రహస్య రాకడకు ముందుగా ఒక ఉజ్జీవం రావాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి, యేసును రక్షకుడిగా అంగీకరించాలి, ప్రభువే యేసు ప్రభు నిజ దేవుడని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆయనే ఈ లోకంలోకి మానవుడిగా దిగి వచ్చి తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి తన ప్రాణమంతా మన కొరకు త్యాగం చేసి తన రక్తాన్ని ఒలికించి మన కొరకు గాయపరచబడి మన కొరకు సమాధి చేయబడి మన కొరకు తిరిగి లేచాడు. ఒక దేవుడు మానవుడిగా దిగి వచ్చినప్పుడు మాత్రమే మనిషి యొక్క స్వభావాన్ని మనుషుడు అర్థం చేసుకోగలుగుతాడు. కనుక మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మన స్వభావాలు మనకున్న పరిస్థితులన్నిటినీ ఆయన అర్థం చేసుకోగలిగాడు. అందుకని యేసు అని మొరపెట్టినప్పుడల్లా యేసు మనకి సమీప బంధువుగా సమీప బాంధవ్యుడిగా మారి మనకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం కలగజేస్తున్నాడు. నమ్మిన చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఈ దినాలు ప్రార్థన దినాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైన ఘడియల్లో మీతో నేను గడపడం ఇదొక భాగ్యంగా నేను ఎంచుకొని ఈ దినం మీద మధ్యలో ఉండడానికి దేవుడు నాకు కృపిచ్చి సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు కదా. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుంది? ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. మన దేవుడు ఒకడే ప్రార్థనను ఆలకించే దేవుడు కనుక సర్వ శరీరులు యేసు దగ్గరికే వస్తారు. ఎందుకని? యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఏ కులానికి చెందావు, ఏ మతానికి చెందావు, నువ్వు ఇంకా కడగా ఉన్నావేంటి, నువ్వు ఇంకా స్నానం చేయలేదేంటి, నువ్వు ఎట్లాగా ఉన్నావేంటి, అట్లాగన్నట్టు అనరు. ఎక్కడ కూర్చొని యేసు అని ఉచ్చరించగానే యేసు అని పిలవగానే వెంటనే పలికే ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యేసు నామములో ఏది అడిగినా అది సంపూర్ణముగా ధారాళముగా దయచేసే తండ్రి మనకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామంది పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, దొరకలేదనగానే అవిశ్వాసంగా జీవిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పారు లూకాసు వార్త 18లో, విసుకక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి టిల్ యు రిసీవ్ ఇట్. అది పొందుకునే అంత వరకు విసుకక ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితం అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మనకు తెలుసు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు వర్షం కొరకు. ఆయన అడుగుతున్నాడు భక్తుల దగ్గరికి, పరిగెత్తుకుని వెళ్ళి చూడరా వర్షం వస్తుందని చూడు అంటున్నాడు. వర్షం రాలేదు గురువు గారు అంటున్నాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు. 7వ మారున అరచేయి అంత మేఘం వచ్చింది. అంటే ఆ వర్ష సూచన.
ఆ వర్షం యొక్క సూచన అంటే దాని ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు ప్రవక్త అయినప్పటికీ కూడా అంతకుముందు ప్రార్థన చేసి వర్షాన్ని తీసుకొచ్చాడు, అంతకుముందు ప్రార్థన చేసి వర్షాన్ని ఆపిన ఇంత గొప్ప ప్రవక్త కూడా మరలా ప్రార్థనకు వచ్చేటప్పటికి విసుకక ఆ ఆనవాళ్ళు చూసేంత వరకు, ఆ ఉజ్జీవాన్ని చూసేంత వరకు, ఆ వర్షపు మేఘాన్ని చూసేంత వరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చేతులెత్తేని స్తోత్రం చెప్దాం. ఎందుకు ఇన్ని నెలలు ఉపవాస ప్రార్థనలు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తున్నాడంటే ఇంకా మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలని, ఇంకా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర అడిగి మనం విశాలమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఉపవాస దినాలు మన కొరకు ప్రతిష్ఠించాడు, మన కొరకే దీన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఉపవాస ప్రార్థనలు పాల్గొనడం దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంఘంలో అనేక మంది ఉన్నారు, అందరూ రక్షించబడిన వాళ్ళే, అనేక సంవత్సరం చూస్తున్న వాళ్ళే, కానీ కొంతమందిని మాత్రమే సెలెక్టెడ్గా దేవుడు ఈ యొక్క ప్రార్థన అనుభవంలోకి, ప్రార్థన అనుభూతిలోకి, ఈ ప్రార్థన సహవాసములకు తీసుకొని రావడం వెనకాల యేసు ప్రభు యొక్క ఉన్నతమైన సంకల్పం ఒకటి ఉందని నేను నమ్ముతున్నాను. మీరు యేసు చేత పిలువబడిన వారు, మీరు యేసు ప్రభు చేత ఎన్నుకోబడిన వారు. యేసు ప్రభు మీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయడం కొరకు మీరు ప్రార్థన చేస్తారని గొప్ప నమ్మకముతోనే దేవుడు ఈ ప్రార్థనలకు దేవుడు మిమ్మల్ని నడిపించాడు. యేసు ప్రభు వారి జీవితంలో మీరు చూస్తే 12 మంది శిష్యులు ఉన్నారు కదా, యేసు ప్రభు ఎన్నుకున్నారు వాడిని. పేతురు, నన్ను వెంబడించు, నేను మనుషులు బట్టే జాలర్లుగా నేను మార్చేస్తానని ఇట్లా ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ఇచ్చి 12 మంది శిష్యులు ప్రభు ఎన్నుకున్నారు. అదే సమయంలో వ్యక్తిగతంగా ప్రార్థనకు వెళ్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబుడు మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళినట్లు మనం చూడవచ్చు. అనేక పర్యాయం యేసు ప్రభుతో కలిసి వారు ప్రార్థించని వెళ్ళినప్పటికీ వాళ్ళ ఎదుట రూపాంతరపరచబడుట కొరకు, ఆ పునరుద్ధానపు శక్తిని చూయించుట కొరకు, ఆ పరలోక దర్శనం, పరలోక మర్మాన్ని వెల్లడపరచుట కొరకు యేసు ప్రభు ఆ ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ రూపాంతర కొండ మీద తీసుకెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, మీరు కూడా పేతురు, యోహాను, యాకోబులాగా పిలువబడిన వారు కనుకనే ప్రతి నెల నమ్మకంగా దేవుని సన్నిధికి రావడానికి ప్రభు కృప చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని నమ్మాడు, ఆయన మనల్ని నమ్ముతున్నాడు. మీరు ప్రార్థన చేస్తారని నమ్మి మీకు అనుకోవచ్చు, నేను బలహీనురాల్ని, నేను బలహీనుడిని, నేను ఇంట్లోనే సరిగ్గా ప్రార్థన చేయలేను కదా, నా ప్రార్థన ద్వారా నా జీవితంలోకి అద్భుతం జరగట్లేదు కదా, నా ప్రార్థన ద్వారా నేను అనుకున్నది సాధించలేకపోయాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువారు మీ ఉద్దేశాల కన్నా పైన ఉన్నతమైన ఉద్దేశం కలిగి నమ్మకం కలిగి సంఘముగా కూడి ప్రార్థించడం కొరకు దేవుడే మిమ్మల్ని ఆహ్వానించారు. ప్రభువే మిమ్మల్ని తోడుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీతో ప్రార్థన చేయించడానికి కృప చూపిస్తున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబుని ఇంత నమ్మకంగా యేసు ప్రభు వారు తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నిద్రపోతున్నారు. బికాస్ దేర్ ఈస్ నో వన్నెస్ విత్ ద విజన్. యేసు ప్రభుకున్నటువంటి దర్శనముతో ఏకాత్మ కలిగిన వారుగా లేనట్లుగా మనం చూడొచ్చు. చూద్దాం ఒకసారి లూకాసు వార్తలకు వెళ్దాం. 9వ అధ్యాయం. యేసు ప్రభు వారు లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం మీరు చదవండి. 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా 32వ వచనం చదువుదాం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఉంటారు కదా. యేసు ప్రభువారే సృష్టికర్తన దేవాది దేవుడే పేతురు, యోహాను, యాకోబుల్ని నమ్మి ఆయనతో కలిసి ప్రార్థించడానికి దేవుడు తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ద్వారా ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఆ సమయంలో మోషేను, ఏలియాను కొండ మీద దిగి వచ్చారు.
ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? నమ్మి తీసుకొస్తే ఈ పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దయచేసి మీరు వినవలసినటువంటి కార్యం ఏంటి తెలుసా? 200 పైచులుక 246 ఎవరైనా చెప్తుంటే ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. 246 246 నెలలు 72 గంటలు ప్రార్థన చేయడానికి దేవుడు ఈ సంఘానికి కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇది కేవలం యేసయ్య కృప తప్ప మరి ఏదియో కాదు. ఒక మానవునికి శక్తి ద్వారా జరిగింది కాదు. ఒక మనుష్యునికి ఆలోచన ద్వారా జరుగుతున్నది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పం, కేవలం ఆయన యొక్క కృప. ఇది 246 నెలలు జరిగించిన దేవుడు కృప చూపించాడు. అయితే ఈ 246 నెలల్లో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మెనీ మంత్స్, అనేక నెలలుగా మీరు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నప్పటికీ మన ప్రార్థన ద్వారా దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలు, అసాధారణమైన కార్యాలు చేస్తున్నారు అన్న దాంట్లో ఏమాత్రమే సందేహం లేదు. కానీ అనుకున్నంతగా మనం సాధించలేకపోతున్నాం. అనుకున్నంతగా మనం దేవుని కార్యం మనం చూడలేకపోతున్నాం. అనుకున్నంతగా దేవునికి శక్తిని మన పరిచర్యలో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం చవి చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే యేసుతో కలిసి యేసులాగా భారం కలిగి, దర్శనం కలిగి ప్రార్థించడానికి మన జీవితాలు సమర్పించుకోలేకపోతున్నాం. యేసు ప్రభు వారు ఒక దర్శనంతో తీసుకొచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు, మీరు రండి, మీరు నా మనసులో ఉన్న కార్యాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు నేను చెప్తున్నటువంటి కార్యాలు మీరు విన్నారు కదా, దాని తగ్గట్లుగా మీరు నాతో కలిసి ప్రార్థన చేయగలుగుతారు అని ఒక దర్శనాన్ని వాళ్ళ ముందు ఉంచి వాళ్ళు పిలుచుకొని వస్తుంటే ఆ దర్శనాన్ని వీళ్ళు పక్కన పెట్టేశారు. ఆ దర్శనాన్ని కొండెక్కారు, ప్రయాసపడ్డారు, కొండ మీదకి వచ్చేసారు. కానీ యేసుతో కలిసి ఆ దర్శనాన్ని, భారాన్ని వాళ్ళు మోయలేకపోతున్నారు. అందుకనే ఆ శ్రమలు వస్తున్నప్పుడు, అనగా యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా ఆ శ్రమ వస్తున్నప్పుడు, ఆ శోధన వస్తున్నప్పుడు, ఆ శోధనలో వారిని జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ విజన్, ఆ దర్శనానికి తగ్గట్టుగా వారు ఏకీభవించకపోవడం వలన. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానండి. మీకు మీరే రాలేదు, ప్రభువారే ఈ కూటాన్ని ఏర్పాటు చేసి 72 గంటలు ప్రార్థన ఏర్పాటు చేసి గత 246 నెలలుగా ఒక అసాధారణమైన కార్యం, మానవుని శక్తికి మించినటువంటి ఈ ప్రార్థనా కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆయన కృపనిచ్చి ఆయన అనాది సంకల్పం నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ అనాది సంకల్పంలో, ఈ ప్రణాళికలో మిమ్మల్ని కూడా దేవుడు ఒక జత పని వారిగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని దీంట్లో ఆయన మిమ్మల్ని స్థాపించి ఉన్నారు. దీంట్లో మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. యు బికేమ్ ద మెంబర్. మీరు కూడా ఆ దర్శనము, ఆ దర్శనములో ఆయన యొక్క ఆ ఉన్నతమైన పిలుపులో మీరు కూడా పాలిభాగస్తులు అయిపోయారు. అయితే యేసు ప్రభుకున్న దర్శనం, లేకపోతే మన సంఘమునకు కలిగిన ఈ దర్శనానికి మనం అదే భారం వహించి ప్రార్థించలేని పరిస్థితులు ఉండడం వలన మన సంఘ దర్శనము 246 నెలలు ప్రార్థించి కూడా మనం సంపూర్ణం చేయలేకపోతున్నాం అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ టేకింగ్ దట్ బర్డన్. ఆ దర్శనం అనే భారాన్ని తీసుకోవట్లా. ఒక స్థాయి వరకు మనం ప్రార్థిస్తున్నాం, ఒక స్థాయి వరకు మనం ఏకీభవిస్తున్నాం, ఒక స్థాయి వరకు నిలబడుతున్నాం. కానీ ఆ తర్వాత మన శరీర బలహీనతను బట్టి అయి ఉండొచ్చు, లేకపోతే మన స్వాభావికమైన లక్షణాన్ని బట్టి అవ్వచ్చు. కానీ మనం ప్రార్థించే దర్శనాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ పేతురు, యోహానులు అదే చేస్తున్నారు. యేసు ప్రభుతో వాళ్ళు ఏకీభవించలేకపోతున్నారు, ఆ దర్శనంలో నిలబడలేకపోతున్నారు. ప్రభువారు ముందే చెప్పారు, నేను ఇట్లా శిలువ మరణం పొందకపోతున్నాను అవన్నీ చెప్పి ఆ దర్శనానికి ముందుగా, పరమ దర్శనాన్ని చెప్పడానికి ముందుగా తీసుకెళ్తున్నారు కొండ మీదకి. కానీ దే కుడెంట్ అండర్స్టాండ్. వాళ్ళ నిద్రమత్తు వలన, ఐహిక విచారం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు చొప్పున వాళ్ళు నిద్రకే అప్పగించుకుంటున్నారు. కానీ ఆ పరమ దర్శనాన్ని, బాణాన్ని వాళ్ళు మోసుకునే పరిస్థితుల్లో లేకపోతున్నారు. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దాని వలన, అట్లా ఏకీభవించకపోవడం వలన దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన పిలుపులో వారు స్థిరులుగా ఉండలేకపోతున్నారు.
ఒకసారి 1-2 సందర్భాలు మీకు చూపిస్తాను. అదే అధ్యాయంలో మీరు చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. ఆమేన్. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకోబడినటువంటి ఏర్పరచబడిన ఈ 12 మంది శిష్యులకి దేవుడు ఒక అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇస్తున్నాడు? సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒక విషయాన్ని మీరు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోగానే మనకు కూడా దేవుడు ఒక అధికారం అనుగ్రహిస్తున్నాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏం చేస్తాడంటే, నా నామములో దెయ్యములు వెళ్ళగొడతారు. మనమే దెయ్యాలు బట్టి పీడించబడుతున్నామే. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థన చేస్తే మనమే ఊగుతున్నాంగా. సరే, రక్షించబడగానే దేవుడు ఒక అధికారం మనకి ఇస్తున్నాడు. యేసు ప్రభుని నమ్మగానే, హూ ఎవర్ ఇట్ మే బి, విశ్వాసులుగా చేర్చబడగానే, బాప్తిసం తీసుకోగానే, యేసు ప్రభుకి రక్తం చేత కడగబడగానే, యేసు బిడ్డలు అవ్వగానే తండ్రి తన పిల్లలకి అధికారాన్ని ఇస్తున్నాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు, నా నామములో మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు, నా నామములో మీరు స్వస్థతలు చేస్తారు. యేసు అనే నామం, ఆ అధికారమును మనం పొందుకున్నప్పుడు ఆ కార్యాలు నెరవేరుస్తున్నారు. ఇవి మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చెప్పినట్లుగానే దేవుడు వీళ్ళకి అనుగ్రహించబడిన ఈ అధికారమును బట్టి మీరు 6వ వచనం మీరు చదవండి. వారు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచు గ్రామములలో సంచారము చేసిరి. ఆమేన్. ఒకసారి చేతులు దేని స్తోత్రం చేద్దాం. వీళ్ళు గ్రామాలకు వెళ్తున్నారు. మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు ప్రార్థన చేసి స్వస్థతలు పొందుకున్నవి ఉన్నాయి. జ్వరాలు పోయినవి కదా, చాలా కార్యాలు జరిగినవి, జరగకుండా ఏం లేదు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించారు. డౌన్ ద లైన్ అయితే కొంతకాలమైన తరువాత ఒక శక్తిహీనమైన క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం. కారణం ఏంటో మీకు చెప్తాను. ఇదే యేసు ప్రభు శిష్యుల గురించి మనం చూద్దాం. 40వ వచనం మనం చదవండి. 39 నుంచి చదువుదాం. 39 నుంచి. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనేను. అందుకు యేసు. చాలా ఇప్పుడు ఈ శిష్యులకి అధికారం ఇస్తే, మన 6వ వచనం చదివాం కదా, వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారంట, వీధుల్లోకి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళినా సరే దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక దెయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. అయ్యా, మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాం, కానీ ఆ శిష్యులు ఈ దెయ్యాన్ని కొట్టలేకపోతారు. ఎందుకని? వాళ్ళు యేసుతో కలిసి ఆ దర్శనములో ఏకీభవించినప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. మా ప్రార్థన శక్తిహీనంగా మారిపోద్ది. అదే శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ వాళ్ళు అంటారు, 46వ వచనం మీరు చదవండి. తమలో ఎవడో గొప్పవాడు వారిలో తర్కము పుట్టగా. చాలు. ఇప్పుడు ఏమైపోయింది? 12 మంది శిష్యులు ఒకే భోజనం చేస్తున్నారు, ఒకే నాయకత్వం కింద ఉన్నారు, ఒకే దర్శనం కొరకు పిలువబడ్డారు, ఒకే ప్రార్థనాంశం కొరకు రమ్మంటే ప్రార్థన చేయలేకపోయారు.
ప్రార్థన చెయ్యనందువలన, యేసుతో ఆ దర్శనంలో ఏకీభవింపలేనందువలన ఒకటి వాళ్ళు శక్తిహీనంగా మారిపోయారు. ఇప్పుడు దెయ్యాలు వెళ్ళట్లేదు, స్వస్థతలు జరగట్లేదు, నామకార్థంగా ఏదో యేసు ప్రభు వెనకాల శిష్యులుగా తిరుగుతున్నారు. నంబర్ 2 జరుగుతుంది ఏంటి తెలుసా? వారి మధ్య విభేదాలు వస్తున్నాయి, తర్కాలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు గొప్పదానివేం కాదు, నువ్వు గొప్పవాడేం కాదు, నువ్వు మంచిదానివేం కాదు. యేసు ప్రభు అంటున్నాడు, నేను శిలువ మరణం పొందబోతున్నాను, యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతున్నాను. అంటే 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన వాళ్ళకి ఆ భారం, ఆ దర్శనాన్ని వాళ్ళు అంగీకరించలేక ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అంటే హూ విల్ బి ద నెక్స్ట్ బాస్. వాళ్ళ తర్కం వస్తుంది, ఎవడు గొప్పవాడు, ఎవడు మనం నెక్స్ట్, ఎవడు కింగ్ అవుతాడు, యేసు ప్రభుకి స్థానాధిపతి ఎవరు ఉంటారు. మనలో కూడా ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోద్దో, మొదటిగా ఆ దర్శనము తగినట్లుగా ప్రార్థన చేసి ఆ దర్శనాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఒకసారి చిన్న విషయం, బాధాకరం విషయం, నేను ఎప్పుడు మన అన్నతో మాట్లాడినా, డాన్ అన్నతో మాట్లాడినా, నేను కొన్నిసార్లు అడుగుతూ ఉంటాను ఎట్లాగుంది, ఎంత దాకా అయింది, ఇంకెంత ఖర్చు ఉంది, అన్నీ అడుగుతూ ఉంటాను. నాకు మనసు కలుగుతున్నటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఇంతకాలం అయ్యి ఈ మందిరాన్ని మనం కట్టించలేని చేత కాని వారు ఎందుకు ఉంటున్నాం? ఇంతకాలం అయ్యి ప్రారంభించమని ఈ పనిని ఎందుకు తుదముట్టించలేకపోతున్నాం? మీకు తెలుసా? మనం ప్రార్థించవలసినంతగా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇస్తేనే అవుద్దని చెప్పట్లా. ఇఫ్ యూ కెన్ ప్రే, మీరు ప్రార్థన చేస్తే నలుదిక్కుల నుండి దేవుడు తన ప్రజలను తీసుకొచ్చి తన పనిని దేవుడు తుదముట్టించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు జకరియా గ్రంథంలోకి వెళ్ళి చదివితే మీకు అర్థమవుద్ది. దేవునికి మందిరాన్ని కట్టడానికి ప్రారంభించినప్పుడు ప్రభు అన్నాడు, కట్టండి పదండి అని చెప్పగానే నలుదిక్కుల నుండి అన్యులు కూడా తీసుకొచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి తమకు ఇష్టమైన వస్తువులు అప్పగించారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ఒకటి అంటాను, ఈ దర్శనపు నెరవేర్పులో విసుకక పట్టుదల కలిగి ఆ కార్యమును చూసేంత వరకు ఒక గర్భవేదనతో ప్రార్థించే ప్రార్థన ఆత్మ కలిగిన వారు మన సంఘములో దేవుడు లేపాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తారా? ఆ దర్శనాన్ని మనం చూడాలి. ఇది దేవునికి దర్శనం. దేవుడి ఇల్లు పాడైపోయి ఉంటే, దేవుడి ఇల్లు కట్టబడి ముగించకపోతే, మీరు కావాలంటే హగ్గై గ్రంథానికి వెళ్ళి చదివి చూడండి. మనం ఎంత విత్తిననో అది ఆశీర్వాదం మనం తిరిగి పొందుకోలేకపోతున్నామంట. మనం ఎంత కష్టపడిననో ఒక చిల్లి సంచులు వేసినట్లుగా అది కారిపోతూనే ఉంటుందంట. కారణం ఏంటంటే దేవునికి ఇల్లు పాడైపోయి ఉంది, మనం ఉన్న ఇల్లులో బాగుంది. ఇప్పుడు వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు వస్తే లేవా? కారుతుందా లేదా? మన ఇంట్లో మన ఇల్లు చిన్న ఇల్లు అయ్యి ఉండొచ్చు, కానీ వర్షం వస్తే నీళ్లు రావు. కారణం ఏంటంటే మనము క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు మనకంటూ భగవంతుడు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. దాంట్లో ఉంటూ దేవుని ఇల్లు ఇంక సంపూర్ణం చేయబడలేదే, దీని కొరకు మనము గర్భవేదనతో దర్శనము కలిగి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసి ఆ పని ముగించబడేంత వరకు దేవుని సన్నిధిలో నిలబడవలసిన పరిస్థితులు మనం లేకుండా ఉండడం వల్ల దేవుడు అది చూసి విచారిస్తున్నాడు అన్న దాంట్లో ఏమాత్రం సందేహమే లేదు. ఇక్కడ అదే యేసు ప్రభువారితో కలిసి పని చేయాలి, ఆ పరమ దర్శనముతో కలిసి ఉండాలని చెప్పి దేవుడు పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించినప్పుడు దెయ్యాలు వెళ్ళినవి. ఇప్పుడు ఆయనతో కలిసి ప్రార్థించలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఏ దెయ్యాలు వెళ్ళినాయో ఇప్పుడు అయ్యే దెయ్యాలు వెళ్ళట్లా. ఆయన వచ్చి యేసుప్రభుతో చెప్తున్నాడు, అయ్యా మీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళా, మీరు వాళ్ళు దెయ్యాలు అంతకాలం వెళ్ళగొట్టారుగా, మీ దగ్గర రావడానికి కష్టమైపోయింది కనుక మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయారయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకోడంట, మీరైనా కొద్దిగా అద్భుతం చేయండి మా అబ్బాయికి అని. మన ఆత్మీయ జీవితంలో ఒకనాడు మనం ప్రార్థన చేసి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు పొందుకోవాలా? ఒకవేళ అద్భుతాలు కనుక దేవుడు చేయకపోతే మన విశ్వాస యాత్రలు ఇన్ని సంవత్సరాలు కొనసాగి ఉంటామో ఆలోచించండి.
మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనం అడిగినప్పుడల్లా కొన్ని విషయాలైతే అడగకుండానే అనేకమైన విషయాలు దేవుడు మనకు అనుగ్రహించి ఒక తండ్రిగా మనల్ని సంతోషపెట్టి ఈ జీవన యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ఎంతవరకు సహాయం చేసి ఒక ఎబెనేజర్గా మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ రోజున పరిస్థితిలో ఎన్నో అద్భుతాలు చవి చూసిన వాళ్ళం చిన్న చిన్న విషయాలు ఇంకా మన జీవితంలో అసాధ్యంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పరమ దర్శనానికి మనం ఏకీభవించట్లా, ఆ పరమ దర్శనముతో మనం నిలబడట్లా, ఆ పరమ దర్శనమిక భారాన్ని మన భారంగా మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి చిన్న చిన్న కార్యాలు కూడా మన జీవితంలో పొందుకోలేని పరిస్థితులకు మనం వచ్చేసాం. రెండవదిగా సంఘములో విశ్వాసుల మధ్యన, సంఘమని పెద్ద కుటుంబంలో వచ్చిన మధ్యన విభేదాలు వచ్చేసినాయి. అంటే వాళ్ళు చేస్తారు, ఇది నేను చేయాల్సిన పని లేదు. కొంతమంది ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ స్టిల్ యు ఆర్ ఎ గెస్ట్, ఇంకొక అతిథిలాగే వచ్చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకను దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో అంగముగా మీరు మార్చబడలేదు. నేను ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం 2 రోజులు కొంచెం వాక్యం ధ్యానంలో కూర్చొని ప్రభు నన్ను ప్రేరేపిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇంచుమించుగా 23 రకాల పని మనుషులను దేవుడు నాకు చూపించాడు. ఇది దేవాలయ నిర్మాణంలో, సొలొమోను రాజు దేవాలయ నిర్మాణంలో 23 kinds of people involved. దేవుని మందిరములో బెసలేల్ లాంటి వాళ్ళు, కమ్మరి పని లాంటి వాళ్ళు, కొమ్మరి పని లాంటి వాళ్ళు, గోల్డ్ స్మిత్ బంగారు పని లాంటి వాళ్ళు, ఇలాగ చూస్తూ ఉంటే ఒక మందిర నిర్మాణం అన్నది ఏదో దేవునికి సంకల్పం ఉంది, దేవునికి ప్రణాళిక ఉంది. దావీదైతే సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు కానీ సమకూర్చి పెట్టినంత మాత్రాన దైవ సంకల్పము వెంటనే నెరవేర్చబడలా. ఆ సంకల్పం నెరవేర్చబడుట కొరకు సంఘ విశ్వాసుల్ని, సంఘ శ్రేయోభిలాషుల్ని, సంఘములో ఉన్న అంగాల్ని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే అక్కడ సంఘానికి ఎవరైతే చెందిన వారు ఉన్నారో, ఆ సామ్రాజ్యానికి సొలొమోను రాజు క్రింద చెందిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు వాడుకున్నట్లుగా నేను చూడగలిగాను. చేతుల దేవుని స్తోత్రం చెప్దా. అంటే దేవుని మందిరంలో రక్షించబడి ఒక్కసారి ఈ శరీరంలో నువ్వు అంగముగా మారిపోతే నీకంటూ ఒక పని ఈ మందిరము ఉన్నది అన్న దాంట్లో మర్చిపోకూడదు. కేవలం ప్రార్థన చేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వి నీడ్ ప్రేయర్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థనే. అదే సమయంలో పని చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి దేవునికి సేవకులు బ్రదర్ యేసన్న గారు బ్రతికున్న దినాల్లో, నా యవన ప్రాయంలో ఒకసారి ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఒక చిన్న ఇక్కడ మాకు తెలిసిన బంధువుల యొక్క షాప్ ఓపెన్ చేయడానికి విజయవాడ పట్టణానికి వచ్చారు. రాజ్ మోటార్స్ ఇప్పుడు కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ మోటార్స్ అది చేయడానికి వచ్చినప్పుడు ఒక చిన్న సందర్భం, తిరిగి వెళ్తున్న ప్రయాణంలో మందిర నిర్మాణ విషయం వచ్చేటప్పటికి ఆయన అన్నమాట, మేము బయట వాళ్ళకి మందిర నిర్మాణం ఇవ్వము, మా విశ్వాసులే మందిరాన్ని కట్టాలి. అప్పుడు నేను చెప్పేది, ఇప్పుడంటే చాలా పెద్ద అయిపోయింది, ఇప్పుడు వేరే రకం, ఇప్పుడు కూడా వాళ్ళే కడుతున్నారు. మేమన్నా ఒకసారి పేరకులపూడిలో కొన్ని సంవత్సరాల క్రితం మందిరం కట్టినప్పుడు కూడా నేను నిలబడి చూశాను. విశ్వాసులతోనే సండే ఆరాధన అయిపోగానే వెంటనే సాయంకాలం మధ్యాహ్నం ఎవరు వెళ్ళా, నేను నిజం దేవుని ఎదుట సాక్షిగా చెప్తున్నాను, ఎవరు వెళ్ళ, చిన్నపిల్లలతో సైతం ఆడ కూర్చున్నారు. వెంటనే పని ప్రారంభించారు. చిన్న పిల్లలతో సైతం పనిచేశారు. చిన్న పిల్లలు, వాళ్ళు అసలు మట్టి పట్టుకుంటారా అన్నటువంటి చిన్నపిల్లలు, పసిపిల్లల చేతులు చల్లగా ఉన్నాయి. వాళ్ళు కూడా చిన్న తల్లిదండ్రులతో కలిసి ఎట్లా తీసుకెళ్తున్నా చూసి ఆశ్చర్యం వేసింది. నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అంటే నీ వీడియోలు ఫోటోలు ఎక్కువ తీయడానికి ఇష్టపడను, తీస్తాను మళ్ళీ డెలీట్ చేసి పడేస్తూ ఉంటాను. నిజంగా తీసుంటే ఎంత బాగుంటుంది అనిపించింది, ఇప్పటికి ఒక్కోసారి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉంది కదా, మీరందరూ కలిసి కట్టాలి కదా అనే ఉద్దేశంతో నేను చెప్పట్లా. ఈ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టండి, దేవుని మందిరములో ఒక్కసారి నువ్వు అంగముగా అయిపోయిన తర్వాత నీకంటూ ఒక బాధ్యత ఉంది, నీమున నైపుణ్యత ఒకటి ఉన్నది, నీ మీదంటూ దేవుని కృప ఒకటి ఉన్నది, నీకంటూ దేవుడు ఒక అధికారాన్ని లేకపోతే ఒక వరాన్ని, ఒక ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. అది దేవుని కొరకు నువ్వు వాడాలన్న దాంట్లో ఏమాత్రం సందేహమే లేదు. హల్లెలూయా. పాడేవారు ఉన్నారు, పాటలు పాడి వెళ్ళిపోతారు. వంటలు వండే వాళ్ళు ఉన్నారు, వంటలు వండి వెళ్ళిపోతారు.
కొంతమంది ఉప్పు ఎక్కువైంది, అది లేదు, ఇది లేదు, ఇది ఒక పెద్ద గుంపు ఉంది ఇప్పుడు మనకి. మీరు చేయొచ్చుగా, ఉప్పు తగ్గిందిగా, మీరు చేయొచ్చుగా. కూర కారంగా వస్తుంది, మీరు చేయొచ్చుగా. మరలా నేను చెప్తున్నాను, ఇంత డానీ బాబు గారు కూర్చొని మాట్లాడి ఆయన చెవులేదు చెప్పండి మీకు చెప్తున్నాను అనుకోవద్దు. నేను అట్లా ఎవరి మాటని ప్రసంగాలు చేయను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఆనాడు సొలొమోను దేవాలయం కట్టుటకు ఆ పరమ దర్శనానికి ఏకీభవించినట్టు 23 శాఖల వారు, 23 రకాల ప్రజలు వారి వారి పై ఉన్న కృప ప్రకారం, వారికి దేవుడిచ్చిన తలాంతుల ప్రకారం దేవుని మందిర నిర్మాణ విషయంలో ప్రభు వాళ్ళు వాడుకున్నారు కనుక ఆ తరాలపై దేవునికి దీవెనలు ఉన్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు దేవుని వాక్యం మీరు చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను నమ్ముతున్నాను, ఒక్కసారి నువ్వు రక్షించబడి ఒక మందిరంలో చేర్చబడిన తర్వాత నీలో ఉన్న తలాంతు దేవుని కొరకు ఈ మందిరంలో వాడబడాలి అన్నది దేవునికి మనోభిలాష. నువ్వు వాడబడాలి. అదే సహవాసం, అదే ఐక్యత. ఇప్పుడు వీళ్ళు చూడండి, విభేదాలు వాళ్ళు ఒకే ఇంట్లో వాళ్ళే కదా, ఒకే సంఘస్థులే కదా, ఒకే యేసుతో నడుస్తున్నారు, ఒకే దర్శనం కింద వస్తున్నారు కదా. ఈ ప్రార్థన సరైనటువంటి ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం ఆ దర్శనానికి ఏకీభవించకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళకి సపరేట్ దర్శనాలు వస్తున్నాయి. వీడంటాడు నేను బాసుగా ఉంటానంటాడు, ఇంకోరంటే హే నువ్వు కాదు నేను బాసుగా ఉన్నాను అంటున్నాడు. చూసారా, తర్కం వస్తూ ఉంది. ఇది వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక దర్శనానికి మనం విధేయులమై అందరం ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, నాకించిన తలాంతుని నేను దేవుని మందిరములో నేను వాడబడాలి, దేవుడు నన్ను రక్షించడానికి ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఒకటి ఉన్నదని ఎప్పుడైతే ఆ దర్శనముకు మనం విధేయులు అవుతామో అప్పుడు తప్పకుండా మీపై, మీ కుటుంబాలపై దేవునికి ఆశీర్వాదం నిలిచి ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక కార్యాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అదే 9వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. యోహాన్ అంటాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంక పరిచితిమని చెప్పాను. చూశారు, ఇప్పుడు ఫస్ట్ ఏమో ఆ దర్శనం తగినట్టుగా వాళ్ళు నిలబడి ప్రార్థన చేయకపోవడం వల్ల ఉన్న అభిషేకాన్ని, ఉన్న కృపని కదా, ఉన్న విశ్వాస యాత్రను పోగొట్టుకున్నారు. రెండవదిగా ఆ దర్శనానికి ఏకీభవించి ప్రార్థించకపోవడం వల్ల వాళ్ళలో తర్కం వస్తుంది, వాళ్ళకు విభేదాలు వస్తున్నాయి, వాళ్ళలో ఒక విభజన వస్తుంది. ఎవడు గొప్పవాడు, ఎవడు తక్కువవాడు అని రాయబడి ఉంది. యేసు ప్రభువు యొక్క మనసులో ఉన్న మాట ఏంటంటే, ఒకడు ఎవడైనా అధ్యక్షుడు అవ్వాలంటే వాడి ముందు కింద కూర్చోవాలంట. ఒకవేళ ఎవరికైనా సరే ఏదైనా ఒకటి కావాలనిపిస్తే ఆ మందిరంలో ముందు వాడు ఆ పని చెయ్యాలంట. వాడు ముందు అంటే నాకు ఎవరైనా ప్రైజ్లాడి చెప్పాలనుకోండి, ముందు నేను ప్రైజ్లాడి జనాలకు చెప్పాలా? అది యేసు ప్రభు చెప్పిన ఉపదేశం. కానీ వీళ్ళు ఏమంటున్నారు, నో డిఫరెంట్ ఒక డాక్టర్ని తీసుకొస్తున్నారు. నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు ఎన్ని సంవత్సరాలైంది, నేను ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు ఎవరు, నేను ఎవరు, నేను అపోలో వాడిని, నేను గ్రీకు వాడిని, నేను ఆ వాడిని, ఈ వాడిని, విభేదాలు వచ్చేసినాయి. ఇప్పుడు మూడవదిగా జరుగుతున్న కార్యం ఏంటంటే దేవుని పనిని ఆటంకపరుస్తున్నాడు. ఆడ అంటున్నాడు, తెలిసి ఎంత ధైర్యం చెప్తున్నాడు, నీ నామంలో దెయ్యాలు కొడితే మేము ఆపేసాం, వాడు చేయకూడదని. అట్లా మందిరంలో ఉన్నారు, మందిరంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని పనిని ఆటంకపరిచే వాళ్ళు కూడా మన సంఘంలో లేకపోలేదని నేను నమ్ముతున్నా. ఎందుకని? కలిసి ప్రార్థించకపోతే వచ్చే కార్యం, కలిసి ప్రార్థించలేకపోవడంలో వచ్చినటువంటి భారం, అది బాధ్యత. అది అందుకనే యేసు ప్రభువు శిలువ మరణానికి ముందు మీరు యోహాను సువార్త చదివితే అర్థం అవుద్ది, బలవంతంగా యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యి పరిశుద్ధాత్మ పొందండి అని ఊదాడంట. వాళ్ళు పొందుకోలే. ఎందుకని? దెర్ ఇస్ నో వన్నెస్, దెర్ ఇస్ నో ప్రేయర్. ఆ ప్రార్థన చేసే ఒక దర్శనం కలిగి నిలబడి చేసే కార్యాలు లేదు. దానివల్ల వాళ్ళ కృప, వాళ్ళ మీద ఉన్న కృపను పోగొట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి విభేదాల వల్ల వాళ్ళలో విభజన వచ్చేసింది. ఆ తర్వాత తర్కం వచ్చడం మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చూసాం, మూడవదిగా ఏమైందంటే వాళ్ళు పనికి ఆటంకంగా మారిపోయారు. అందుకు ప్రకారం యేసు ప్రభుకి శిలువ మరణం రాగానే ఎవడికి వాడు చెల్లా చెదురైపోయాడు. ద పీపుల్ హూ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు.
ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో ఆ సంఘం ఎప్పుడు కలిసే ఉంటుంది. మీకు చూపిస్తా, వాక్యాధారంతో నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు ప్రార్థించలేకపోయారు కనుక, కలిసి ఉండలేకపోయారు, చెదరగొట్టబడ్డారు. 40 రోజులు యేసు ప్రభువారు ఆ శిలువ మరణం తర్వాత పరలోకాన్ని ఆరోహణం అవడానికి ముందు శిష్యుల మధ్యకి ప్రత్యక్షమయ్యి బలవంతంగా పరిశుద్ధాత్మను ఊదినప్పుడు కూడా వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ అందుకే యేసు ప్రభువారు వెళ్తూ ఫైనల్గా ఒక మాట చెప్పారు. మనందరికీ తెలిసినట్టు వాక్యం అపోస్తుల కార్యంలోకి వెళ్తే మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. 4వ వచనం చదువుదాం. యేసు వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు, అనగా శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు ఇక ఫాలోయర్స్తో చెప్తున్నాడు, మీరు అంతకుముందు పరిగెత్తబాకండి, అంతకుముందు విభేదాలు పట్టుకోబాకండి, ఎంతకుముందు వీడిని ఆపేసుకోబాకండి. మీరు ఉన్న 120 మంది కనిపెట్టి ప్రార్థన చేయండి యెరూషలేములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, మీరు శక్తి పొందుకుంటారు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందునని వారితో చెప్పెను. ఒకసారి చేతుల దేశానికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఇంతకుముందు ఒక ఆడపిల్ల ముందే సాక్షిగా ఉండలేకపోయారా? ఎవడో దెయ్యాలి, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టాల్సింది, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టకపోగా ఇంకోటి వెళ్ళగొడుతుంటే కూడా వాడిని ఆపేశారు. మీలో ఆ శక్తి పోయింది, మీకులో ఒక విశ్వాసం పోయింది. మీరు నామకార్థంగా ఏదో శిష్యులు అనుకుంటే డబ్బా కొట్టుకున్న వెనకాల తిరిగారు. ఇప్పుడు మీరు అటు ఇటు తిరగకుండా మీరందరూ ఒకే చోట దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మీ మీదకి వస్తాడు. అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు కనుక యూదయ సమరయ గలిలయ ప్రాంతం అంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పాడు. చేతులేసి దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 2వ అధ్యాయం మనం చూస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మరలా వాళ్ళ మీద దిగి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరమ దర్శనానికి ఎప్పుడు వాళ్ళని మళ్ళీ శక్తివంతులుగా మార్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మరలా వాళ్ళ ద్వారా అసాధారణమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మార్చాడంటే వాళ్ళు ఒక దర్శనం, ఒకే వన్నెస్, ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి ఒకే వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థించారు. పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడ్డాడు. వాళ్ళకి వాక్శక్తి, మీరు శక్తి పొందేదరు అన్నాడు లేదా? ఆ వాక్శక్తి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాళ్ళు పొందుకోగలిగారు. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత మనందరికీ తెలుసు కదా, ఏ పేతురు యోహానది యేసుతో కలిసి ప్రార్థించలేకపోయారో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మీరు మొదటి వచనం మీరు చదివితే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ఒకసారి చేతుల స్తోత్రం చెప్పండి. ఏక మనసు ఏక తాత్పర్యం వస్తేనే 72 గంటల ప్రార్థనకి ఎవరు పిలవాల్సిన పని ఉండదు. ఆ టైంకి వాళ్ళే మెట్లెక్కి వస్తారు ఇక్కడికి. అర్థమైందా? అది అంత పెద్ద దూరమేం కాదు, ఎక్కడ వాళ్ళని వచ్చేస్తారు. 72 గంటలు ప్రార్థనలో మనం కనుక ఏకీభవిస్తే నలుదిక్కల నుండి దేవుడు తన కార్యాలు చేయటం కొరకు దేవుడు ప్రజలను తోడుకొని వస్తాడు. మనం కనుక
ఒకే మనస్సు, ఒకే దర్శనంతో ఏకీభవించి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అసాధారణమైన కార్యాలు దేవుడు మీ ద్వారా మీ కుటుంబాల్లో మాత్రమే కాదు, మీ ఇరుగు పొరుగు వారి జీవితంలో చేయటకు యేసు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? ఏక మనసుతో ప్రార్థించాలి, ఏక తాత్పర్యం, ఒకే దర్శనం, ఒకే భారం కలిగి ఉండాలి. కోవిడ్ వచ్చినప్పుడు ఒకే వ్యాధి అందరికీ సోకింది, అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకే దర్శనం సోకాలి, ఒకే దర్శనం చేత నింపబడాలి, ఒకే వ్యాధి చేత నింపబడాలి, ఒకే భారముతో నింపబడాలి. మనం అలాగ ఒక భారము కలిగి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితాలు దేవుని జీవితాలకి మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది. నేను పోయినసారి కొన్ని నెలల క్రితం చెప్పిన నాకు గుర్తు. రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది కదా, 100 మంది అనుకుందాం మన సంఘంలో, ఎక్కువ మంది వద్దు, 100 మంది అనుకుందాం. సంవత్సరంలో ఒక్కరిని మీరు నడిపించలేరా ప్రభు సన్నిధికి? నేను 365 రోజులు 53 వారాలకు నేను ఛాలెంజ్ చేసి మీతో మాట్లాడుతున్నా. ఒక్కరిని బైబిల్ కదా చెప్తుంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే మనం ఫలించట్లేదు అంటే మీరు ప్రార్థన చేసే సంఘానికి వచ్చి ప్రార్థన పరులు అయి ఉండొచ్చు, కానీ నిజమైన భారం దర్శనం కలిగి ప్రార్థించేవాడు ఒక ఆత్మను కూడా రక్షించకుండా ఉండలేరు. నువ్వు అలా రక్షించట్లేదంటే నువ్వు నరకం వైపుకే పరుగులు ఎడుతున్నావు, నీ కాళ్ళు అట్టే పరుగులు ఎడుతుంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదని నేను దృఢ నిశ్చయితతో మీకు చెప్పగలను. ఒక్క ఆత్మ. మీరు అనొచ్చు, మీరు పాస్టర్ అయిపోయారు కదా, సేవకులు అయిపోయారు కదా, మీ మాట మాట్లాడుతాను. నో, నేను వ్యాపారం చేస్తున్నప్పుడు ఆత్మలు రక్షించాను, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆత్మలు రక్షించాను, ఈరోజు సంపూర్ణ సేవకు వచ్చాను, ఇప్పుడు కూడా రోజు నేను ఆత్మల రక్షణలకు నడిపిస్తూనే ఉన్నా. ఎందుకని? ఆ దర్శనం, ఆ భారం, దేవుడిచ్చిన దర్శనం భారంతో కలిసి పనిచేస్తున్నాం. మీరు కావాలంటే ఎప్పుడైనా మీకు పరిచయం ఉంటే, మీకు అవకాశం ఉంటే దేవునికి సేవకులు థామస్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, దగించగిన థామస్ గారితో. ఐ వాస్ విత్ హిమ్ ఫర్ 8 years, 8 సంవత్సరాలు ఐ వాస్ విత్ హిమ్. అంటే ఆయనతో కలిసి వెళ్ళా. విజయవాడ పట్టణంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసి 8 సంవత్సరాలు నేను నాయకత్వం వహించి నడిపించాను. నేనే ప్రారంభించాను. 8 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికా దేశం వరకు వెళ్ళేంత వరకు కంప్యూటర్ హార్డ్వేర్ వ్యాపారం చేసుకుంటూ ఆ పనిని చేశాను. మీరు అడగండి. ఆయన చెప్పిన మాటకి జవదాటకుండా ఒకే దర్శనం కింద పనిచేసాం కనుక ఫస్ట్ నెలలో ఆల్నైట్ ప్రేయర్కి వచ్చింది 13 మంది. నేను వెళ్ళేటప్పుడు 2007వ సంవత్సరం, అంటే ఆ 7 yearsలో దేవుడు తీసుకొచ్చిన ప్రజలు ఎంతమంది తెలుసో? 3000 మంది. ఒకే దర్శనం, ఒకే భారం. ఆయన వస్తున్నాడు కదా, నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? ఆయనకి పేరు వస్తుంది కదా, నేను ఎందుకు చేయాలి? నేను ఎప్పుడు అనుకోవాలా? దేవుడు నాకు ఇచ్చిన భారం, ఆత్మలు రక్షించబడాలి, సేవకులు తయారవ్వాలి, అభిషేకించబడాలి. ఈనాటికి కూడా ఆంధ్ర తెలంగాణలో ఆ దినాల్లో అభిషేకించబడిన సేవకులు వాడబడుతున్నారు. ఆనాడు రక్షించబడిన విశ్వాసులు ఈ రోజు కూడా నేను ఆయా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాను. నేను పలానోళ్ళు కదా అని చెప్పి నాతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసు? ఒకే దర్శనం, ఒకే భారం. నీ జీవితంలో అది లేకపోతే నువ్వు ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. ఒక్క ఆత్మను రక్షించబడకపోతే నువ్వేమని ప్రార్థిస్తున్నావు, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు, ఎక్కడ వెంపర్లాడుతున్నావు? ఒకసారి మనం ఆలోచించాలి. కనుక దేవుడు మన సంఘానికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే ఈ 246 నెలల యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటి అంటే అందరూ మారు మనస్సు పొందాలి, రక్షించబడాలి, భారతదేశం ఉద్యమం చూడాలి. అంత మాత్రమే కాదు, మన సంఘాల్లో సరిహద్దులు విశాలపరచబడునుగాక. కానీ మనం నెరవేర్చబడుతుందా? నేను అప్పుడప్పుడు ఫారిన్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న మాట అడుగుతుంటా. మీ దగ్గర కూడా కొన్ని సంవత్సరాల క్రితం అడిగిన ఆ ఆనవాళ్ళు నాకు గుర్తుంది. ఒక చిన్న విషయం అడుగుతాను. గొర్రెని కంటదా, కాపరి గొర్రెని కంటాడా? చెప్పాలి. గొర్రెని కంటదా, కాపరి గొర్రెని కంటాడా? మీరు గొర్రెలా కాపర్లా కన్నారా? మరి సిగ్గు అనిపిస్తుందా లేదా? మనకి ఒక్క ఆత్మను కూడా రక్షించకూడదు గొర్రె అని చెప్పుకున్నాం. ఇదేం గొర్రె? ఒక్క ఆత్మని. మీకు ఒక విషయం తెలుసలేదో, సేవకులు కన్నా విశ్వాసులు తొందరగా ఆత్మలు తేగలరు. నేను మొరీషియస్ దేశానికి సేవకు వెళ్ళినప్పుడు ఒక క్యాప్షన్ పెట్టారు,
ఈచ్ వన్ క్యాచ్ వన్ అని. నేను అడిగిన పాస్టర్ గారికి, ఇంతకీ వాళ్ళు మామూలుగా దాన్ని ఏమంటారు, ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళు అంటే ఈ సిఎస్ఐ లూథరన్ చర్చెస్ ఉన్నాయి చూసారు, అలాంటి చర్చ్ వాళ్ళు. నేను అడిగాను, ఈ ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఏంటి అంటే, మా సంఘ విశ్వాసులు ఈ సంవత్సరం అయ్యే లోపు ఒక్కొక్కరు రక్షించాలని. నేను మళ్ళీ 2వ సంవత్సరం వెళ్ళినప్పుడు నేను చూశాను, సంఘం అంతా విస్తారం అయిపోయి బయట కూర్చుంటున్నారు. అదేంటి, పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు సరిగా రాలే కదా, అప్పుడు సెలవులా ఏంటని అడిగాను. నో, మా దర్శనాన్ని మా సంఘ విశ్వాసులు నెరవేర్చారు. ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళు. మన పెంతెకోస్తోళ్ళు మన మీదకి ఆత్మ వస్తుంది, మన భాషలు మాట్లాడుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆ భాషలకి ఆ పరిశుద్ధాత్మ శక్తికి ఆనవాలే కనబట్ల, మన దగ్గర ఆచూకే కనబట్ల. మన దర్శనం ఎక్కడది, మన ప్రార్థన ఎక్కడది, మనం ఏం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏదో అడుగుతాం, ఇల్లు కట్టుకోవాలయ్యా, మాకు ఇల్లు కట్టివ్వయ్యా, తప్పేం కాదు, కావాలి. బైబిల్ చెప్తుంది ఆయన గృహ నివాసాలు ఏర్పాటు చేసి ఇచ్చే దేవుడు. అందుకే యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కూడా తీసుకెళ్ళినప్పుడు వాగ్దానం తీసుకెళ్ళి, మీరు కట్టని అటువంటి ఇళ్లలో మీరు ఉంటారు, మీరు నాటని తోటలు మీరు అనుభవిస్తారు. అంటే దేవుని సంకల్పం అది, మనం మంచిగా ఉండాలి అన్నదే. నువ్వు అద్దింట్లో ఉంటే ఒక ఆత్మ రక్షించబల్లా, సొంత ఇల్లుతో ఏం చేస్తావు? నీకు ఇచ్చిన ఆరోగ్యంతో నువ్వు దేవుని కొరకు ఏం చేయాలా? ఇంకా మంచి ఆశీర్వాదమైన జీవితం ఇస్తే, విలాసవంతమైన జీవితం ఇస్తే ఏం చేస్తావు? ఇంకా విలాసవంతంగా జీవిస్తావు, కానీ ఒక ఆత్మ రక్షించవు కదా. అందుకని ఈ దర్శనానికి మనం అప్పగించుకోవాలి. మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడలేదు, మన ద్వారా సంఘంలో ఒక ఆత్మ చేర్చబడలేదు, మన ద్వారా సంఘ పని ఇంకా తుదముట్టించబడలేదు, మన ద్వారా సంఘానికి వచ్చిన ఆ దర్శనానికి లేకపోతే దేవుడిచ్చిన దర్శనము మన ద్వారా ఏం నెరవేర్చబడింది, ఇది మనం ప్రశ్నించుకోవలసిన పని. ఎప్పుడైతే అట్లాగా ఒక ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడండి. దీంట్లో విభేదం ఉండకూడదు. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు పాతగా వచ్చావు, నువ్వేంటి ఇది, నువ్వేంటి అది, అయ్యే ఉండకూడదు. ఒకరినొకరిని హెచ్చుగా మనం ఎన్నుకోవాలి. నువ్వే చేయి, ముందుండు. మన ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఎవడికి వాడు దూరి పోతూ ఉంటాడు కదా, ఎవడు ఆగడు. ఎప్పుడైనా మీరు చూడండి, కొద్దిగా టైం ఒక్కడ కూడా ఓర్పు ఉండదు, వెంటనే బైక్ తీసి నాతో సైతం ముందు వెళ్ళిపోతా ఉంటాడు, డింగ్ లోపలికి వెళ్ళిపోతాం. ఇదే మీ ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వాడు ఆగిపోయి నువ్వు ముందు వెళ్ళు అంటాడు. ఆఫ్రికా ఖండంలో ఆ ప్రజలు సరైన రోడ్లు ఉండవు, అంత మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానం కూడా అంత ఉండదు, తెలివి ఉండదు. వాళ్ళతో సైతం నువ్వు ముందు వెళ్ళు అంటారు. అక్కడే గొడవలు జరుగు, అక్కడే యాక్సిడెంట్ జరగవు. మన దాంట్లో చూడండి, ఒక్క నిమిషం ఏదైనా ఒక లారీ టర్నింగ్ తీసుకుని ఆగితే వెనకాల కొలలు బళ్ళు ఆగిపోతాయి. ఈలోపు దూరి లోపల పెట్టేస్తూ ఉంటాడు. ఇంక వెళ్ళడానికి ఉండదు, రావడానికి ఉండదు. అప్పుడప్పుడు ఈ ట్రైన్లో ట్రాక్ దగ్గర ఆగుతాను, అటు వచ్చేవాడికి దారి సరిగ్గా ఉండాలి కదా, వీడు ఎదురెళ్ళి పెట్టేసి కూర్చుంటాడు. ఇట్ట లేట్గా వస్తాడు, ముందుకు పెట్టాడు, వీడికి ఆకదు ఉండదు. ఆ దర్శనానికి విధేయత చూపించరు, ఆ రూల్స్కి ఆ విధేయత చూపించరు. మన జీవితాలు కూడా అట్లాగే. పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మనం మార్చుకోవాలి మన స్థితిగతుల్ని, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఒకే దర్శనం మన ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలంటే ఈ పరమ దర్శనానికి హెచ్చు తగ్గు చూసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ముందు ఉండాలనుకో, ఓకే క్యారీ ఆన్, నువ్వు చెయ్యి అనండి. 4 రోజులు చేస్తే వాళ్ళే సోలిపోయి దండం పెట్టి మీ చేతికి అప్పగిచ్చేస్తారు. అందరం కలిసి పనిచేసినప్పుడే పరిశుద్ధాత్మని మన ద్వారా క్రియ చేయగలుగుతాడు. ఒకే దర్శనానికి ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగినప్పుడు అపోస్తుల సంఘంలో అదే జరిగింది. వాళ్ళందరంట మనకు తెలుసా, ప్రార్థన చేయటం ఎందును అపోస్తుల కార్యములు అపోస్తుల బోధ సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చూసారా, ఎడతెగక. అలా ఎడతెగక ఉండడం వల్ల వాళ్ళ వన్నస్సే ఉంది. వాళ్ళ విభజన కనపల్ల ఒక సంఘంలో శిష్యుల్లో వన్నస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు బోధించి వాళ్ళు కట్టుతున్న సంఘంలో వన్నస్ వచ్చేసింది. ఆ వన్నస్ ఉండడం వల్ల మీరు తర్వాత చదువుకోండి, వాళ్ళకి ఎవ్వరికి ఏ కొదువు లేదంట. వారి అక్కర కొలది పంచిపెట్టే అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని సంఘములకు దేవుడు దయచేశాడు. చేతులు దేవుని స్తోత్రం చెప్తాను. అంటే మీ ఐక్యత, మీ ప్రార్థన స్వభావము, మీరు విధేయత చూపించిన ఒకే దర్శనంలో ఎప్పుడైతే నిలబడతారో ప్రభు అంటున్న కార్యం ఏంటి తెలుసా, మీకు ఏ అవసరత అక్కరతో ఉన్నా సరే దేవుడు సంధిస్తాడు, సందేహమే లేదు. అందుకని ఈరోజు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళే లోపు ఎన్నో 72 గంటలు మనం చూసేసాం.
ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఈరోజు ఒక దర్శనంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకటి, ప్రభువా ఆ పరమ దర్శనానికి నేను విధేయుడిగా ఉంటాను. పౌలు గారు అదే అన్నాడు, నేను పరమ దర్శనానికి నేను అవిధేయుడును కాను. మనం పరమ దర్శనం ఏంటి అంటే మన సంఘానికి, మన నాయకులకి ఒక దర్శనంతో ఈ సంఘం ఇవ్వబడింది. ఆ దర్శనానికి మనం అందరం విధేయులు అవ్వాలి. దేవ దర్శనం ఇప్పుడు ఉన్నటువంటి మనకి బర్నింగ్ ఇష్యూ, ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సంఘం త్వరితంగా కట్టబడాలి. ఎంతకాలం ఇట్లా ఉంటుంది చెప్పండి? ఎప్పుడో ఓపెనింగ్ చేయాలి, నన్ను డేట్ అడిగి తీసుకున్నారు. ఐ థింక్ మే లాస్ట్ మే 7వ తారీఖు అడిగారు. మే పోయింది, నెక్స్ట్ జూన్ పోయింది, నెక్స్ట్ ఏం పోద్ది? పోకూడదు. పోయిద్ది అంటే మళ్ళీ జూన్ ఆయనకాల పడుకుంటూ వస్తున్నారే. పోకూడదు. ఈ నెలలో ఎట్లయినా అవ్వాలి. జూలై 7 మనం ఓపెన్ చేసే తీరాలి. ఒక్కరు కూడా ఆమెనలేదండి. ఓరు నా తండ్రి, సరే మీరు మంచివాళ్ళే. ఆ మనసులో పట్టుదల రావాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుని మందిరం ఇట్లా ఉంటే, మీరు హగ్గై గ్రంథం ఇంటికి వెళ్ళిన చదవండి, రాయబడి ఉంటుంది, దేవుని మందిరము సరిగా సంపూర్ణం చేయకపోతే మన కుటుంబాల్లో, మన రాబడుల్లో, మన ఆశీర్వాదాల్లో, మన దీవెనలో, మన పిల్లల జీవితాల్లో, భవిష్యత్తులో దేంట్లో కూడా సంపూర్ణత ఉండదు. మందిరం ఎట్లాగుంటుందో మన జీవితం అట్లాగే ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మందిరంలోకి మీరు సమృద్ధిగా తీసుకొని రండి, మందిరాన్ని సమృద్ధితో నింపండి. ఎందుకని అన్నాడు? అట్లా చేయబట్టి అపోస్తుల కాలంలో వాళ్ళందరూ సమృద్ధిగా ఉన్నారు. మందిరం ఎప్పుడైతే వెల్తీగా ఉంటుందో, మందిరంలో ఎప్పుడైతే మనం అంటు కట్టబడమో, మందిర దర్శనంలో ఎప్పుడైతే ఏకీభవించి మన ఆ భారంతో ప్రార్థించలేకపోతామో, ఖచ్చితంగా చెప్తాను మీకు ఆ ఆశీర్వాదం సంపూర్ణంగా మీలోకి రాదు. ఈరోజు దానికి మీరు అప్పగించుకోండి. ప్రభు మీ జీవితాల్లో ఘనకార్యములు చేయనుగాక, త్రాగుబోతులు దేవుడు మార్చునుగాక, వ్యాపారాలు దేవుడు దీవించునుగాక, నిరుద్యోగ సమస్య తొలగించి ఉద్యోగాలు దేవుడు దయచేయనుగాక, మీ పిల్లల జీవితాల ఆశీర్వాదం దయచే అన్నిట్లో పాస్ అయ్యి ఉన్నతమైన స్థాయిలో వాళ్ళ ఉత్తీర్ణులుగా మారుదురుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దామా? అందరూ లేచి నిలబడదాం. ఒకే దర్శనం. ప్రభువా మాకున్న ఒక దర్శనం ఇప్పుడు ఏంటంటే, ఉద్యమం కొరకు మా సంఘాన్ని ఎన్నుకున్నాం. ఈ మందిరం కట్టబడాలి, ఈ మందిరంలో ఆత్మల చేత నింపబడాలి. దానికి నేను విధేయుడునయ్యా. ఆ దర్శనం, ఆ భారం నాకు ఇవ్వండి ప్రభువా. దాని కొరకు నేను ప్రార్థించగలగాలి, దాని కొరకు నేను పని చేయగలగాలి. ఆ కృప నాకు ఇవ్వండి. అందరూ ఒకే దర్శనం కలిగి ఉండాలి. నేను మాత్రమే కాదు, మా సంఘంలో ప్రతి ఒక్కరికి ఒకే దర్శనం ఉండాలి. ఆ కృప మా మీద దిగి రావాలి. ఒకే ఆత్మ మా మీద దిగి రావాలి. ఒకే భారం మాకు ఇవ్వాలి. ఒకే దర్శనంతో మేము జీవించాలి. ప్రభువా మమ్మల్ని కృప దయచేయండి, మా కృప దయచేయండి. ప్రార్థన చేస్తారా? యవ్వన పిల్లలు ఎవ్వరు కూడా విడిచిపెట్టదు, పురుషులు స్త్రీలు అందరూ చెప్పండి, ప్రభువా ఈ మందిరము నిమిత్తము నేను మేలు చేస్తాన్నారు కదా, ఈ మందిరము నిమిత్తము నువ్వు మేలు చేస్తున్నారు కదా, ఈ మందిరము త్వరగా కట్టబడాలి. ఆ దర్శనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మేము ప్రార్థన చేస్తాం, మేము పని చేస్తాం, ఆత్మలు సంపాదిస్తాం, తీసుకొస్తాం. సమృద్ధి మాకు జీవితాల్లో కలుగునట్లుగా మా మందిరము సమృద్ధితో నింపబడాలి. మా మందిరం సమృద్ధిని దీవులతో నింపబడాలి. ఒకే దర్శనం నాకు ఇవ్వండి, ఒకే భారం నాకు ఇవ్వండి, ఒకే దర్శనం మా సంఘానికి ఇవ్వండి, ఒకే భారం నా సంఘముల విశ్వాసులందరికీ ఇవ్వండి అయ్యా. ఒకే భారం కలిగి మేము జీవించాలి. ఒకే దర్శనముతో మేమందరం ప్రార్థించగలగాలి. ఆ కృప మా మీదగా దిగనివ్వండి. ఆ కృపను మాకు దయచేయండి. అడుగుతున్నారా? అడగండి. పురుషులు అడగాలి, బ్రదర్స్ అడగాలి, మీరు సహోదరులు అడగాలి. ఈ మందిరం కొన్న దర్శనంతో మేము ఏకీభవించాలి. ఈ మందిరం త్వరితంగా కట్టబడాలి. నా ద్వారా కట్టబడాలి, నా ప్రార్థన ద్వారా కట్టబడాలి, నా ప్రయాసం ద్వారా కట్టబడాలి. నన్ను బలపరచండి అయ్యా, నా హస్తములను బలపరచండి అయ్యా, నా ప్రార్థన సమయాన్ని బలపరచండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మీకు స్తోత్రం.
స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిని చూస్తున్నాడు. నేను 2 కళ్ళు ఇటా తిరుగుతున్నాయి చూస్తున్నాను. 2 నేత్రాలు, దేవుని నేత్రాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ 2 నేత్రాల నుండి ఒక పక్కన వెలుగు వస్తుంది, మరొక పక్కన చూస్తే నీటి దారలు అట్లాగా పాడుతూ ఉన్నాయి. ఒక పక్కన దుఃఖంతో ఉన్నాడు, మరొక పక్కన ఎవరైతే ఈ దర్శనానికి విధేయులు అవుతారో వాళ్ళ మీదకి ఆయన వెలుగు చొచ్చుకొని వస్తుంది. నేను చూస్తున్నా ఆ దర్శనాన్ని, ఇక్కడ ఆ దర్శనాన్ని నేను చూస్తున్నాను. కొంతమందిని చూసి ఆయన ఏడుస్తున్నాడు, కొంతమందిని చూసి ఆయన కన్నీరు కారుస్తున్నారు. చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా చేయలేకపోతున్నాడే, నిలబడడానికి సామర్థ్యం కలిగి నిలబడలేకపోతున్నారే, ప్రార్థించడానికి శక్తి కలిగి కూడా ప్రార్థించలేకపోతున్నారే అని ఒక పక్కన దేవుని హృదయంలో భారం కలిగి ఆ 2 కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. నిన్ను పట్ల, నీ పట్ల కన్నీరు కారుతూ ఉంది. మరొక పక్కన చూస్తుంటే కొంతమంది ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ద్వారా ఈ మందిరం కట్టబడి తీరాలి. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ద్వారా ఈ మందిర పనులు ముగించే తీరాలి. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ద్వారా ఆత్మల చేత ఈ మందిరం నింపబడే తీరాలి. నా ప్రార్థన ఇక మీదట ఆగదు. ఈ పరమ దర్శనానికి, ఈ సంఘ దర్శనానికి, ఈ ఉజ్జీవ దర్శనానికి నన్ను నేను అంటుకట్టుకుంటున్నాను అంటున్న వాళ్ళ మీదకి ఆ వెలుగు చొచ్చుకొని వస్తూ ఉంది. ఆ కళ్ళలోంచి వెలుగు ప్రకాశిస్తూ వారి మీదకి ఉదయింప చేస్తానే ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, మీ వెళ్ళని ప్రసన్నత దర్శనం కొరకై స్తోత్రాలు. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద ఒక భారం, వారిలో ఒక భారం, ఒక దర్శనం ఇవ్వండి అయ్యా. మా మందిరం ఇట్లా పాడైపోయి ఉండగా మేమైతే మంచి మంది ఇళ్లలో ఉంటున్నామయ్యా. మా మందిరం ఇట్లాగా సంపూర్ణం చేయబడకుండా ఉండగా మేము సంపూర్ణమైన గృహాల్లో ఉండగలుగుతున్నామయ్యా. మాకొక భారం ఇవ్వండి, మాకొక దర్శనం ఇవ్వండి. ఈ నెల ఎట్లాగని సరే మా ప్రార్థన ద్వారా, మా ప్రయాసాల ద్వారా, మా సహాయ సహకారాల ద్వారా ఈ మందిర పనులు కట్టి ముగించబడే తీరాలి. అప్పుడు దాకా మా తలను జలమయంగా మార్చుకుంటాం. అప్పుడు దాకా మా కన్నీళ్ళలో నీటి ఊటగా మార్చుకొని ప్రార్థన చేస్తా. ప్రభు కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. మా సంఘానికి కృప దయచేయండి, మా విశ్వాసులకు కృప దయచేయండి, మా పిల్లలకు ఆ కృప దయచేయండి, మా సహోదరులకు ఆ కృప దయచేయండి అయ్యా. ప్రార్థన చేస్తున్నారా? ప్రభు అంటున్నాడు, నా పనుల పట్ల భారం కలిగి ఉంటే నీ పనుల పట్ల నేను భారం కలిగి ఉంటాను. నీ భారాన్ని నా మీద మోపేసాయి, నా భారాన్ని తీసుకో నువ్వు. నా భారం ఏంటి ఇప్పుడు? మందిరం త్వరగా కట్టబడాలి. నా భారం ఏంటి ఇప్పుడు? కడవరి కాలం యేసుప్రభు రాకడక ముందు అందరూ మారు మనసు పొంది మందిరంలోకి రావాలి. ఈ మందిరం అంతా ఉజ్జీవ ఆత్మల చేత నింపబడాలి. ఈ 2 దర్శనం మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. ఈ 2 ఉద్దేశాలు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఈ భారం కనుక నీకు కలగకపోతే నీ భారం దేవుని హృదయాన్ని ఏమాత్రం కదిలించదు, ఏమాత్రం కదిలించదు. ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాకు ఆ భారం నాకు ఇవ్వండి అయ్యా, ఆ భారం మాకు దయచేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్ర. మీ మెల్లని సన్నిధి కొరకై స్తోత్రాలు. మా మధ్యన మీరు దిగి వచ్చారు, మా మధ్యన మీరు సంచరిస్తున్నారు, మా మధ్యనే ఉన్నారు. నీకు స్తోత్ర. ఇప్పుడు 2 చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ఒకటే అడగండి, మా సంఘంలో అందరికీ ఐక్యత రావాలి, అందరిలో ఒకే దర్శనం కలిగి ఉండాలి, మేమందరం ఏ ఐక్యమత్యంతో పని చేయగలగాలి. వాళ్ళ విభేదాలు ఉండకూడదయ్యా. మేము ఒకరినొకరు హెచ్చుగా చూసుకోవాలి, తక్కువగా చూసుకోకూడదు. హెచ్చుగా మేము చూడగలగాలి, తక్కువ చూపు చూడకూడదు. మాకంటే శ్రేష్ఠులుగా మేము చూడగలగాలి, మాకంటే గొప్పవాడుగా మేము ఎన్నుకోగలగాలి. ప్రభు ఆ మనస్తత్వాన్ని మాకు ఇవ్వండి, ఆ మనోభావాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తున్నాడు. కొంతమంది అంట మౌనంగా ఉన్నారు, వారు ఆత్మీయంగా మృతులైపోయారు. దేవుడు నాకు చెప్పింది మీకు చెప్పేస్తున్నా. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు మృత్యు అయిపోయావు, బతికి ఉండి కూడా చచ్చిన వ్యక్తిలాగా ఉన్నావని దేవుని ఆత్మ నీతో ప్రబోధిస్తూ ఉంది. ఒకవేళ కాదు, సజీవమైన దేవుని ఆరాధించుకుని ఎట్లా ఉండగలుగుతారు? సజీవమైన దేవునితో సంబంధం లేకుండా ఉండగలుగుతారా? మరి ప్రార్థన చేయండి. మా సంఘంలో వన్నెస్, ఏక మనసు కావాలి.
అందరూ ఒకే మనసుతో మేము పని చేయాలి. అందరము ఒకే తాత్పర్యం కలిగిన వారమై ఉండాలి. అందరము పరిశుద్ధాత్మ నీడలో బ్రతకగలగాలి. అందరము పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద నడవగలగాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మేఘం కింద నడిచారో అట్లాగ అదే పరమ దర్శనం కింద మేము నడవగలగాలి. యేసు నామములో ఆ మేఘం ఇప్పుడు ఇక్కడ దిగాలి. ఆ మేఘం ఇక్కడ దిగాలి. ఇప్పుడు యేసు నామములు అడుగుతున్నా, ఆ మేఘం దిగునుగాక, ఆ మేఘం దిగునుగాక, ఆ మేఘం దిగునుగాక. అడగని ప్రభు దగ్గర, ఆ మేఘం కింద నన్ను తీసుకురండి, ఆ మేఘం కింద నన్ను తీసుకువెళ్ళండి. చూసారా, ప్రార్థన చేయట్లేదుగా? చేస్తున్నారా లేదా? మీరే చేయాలి ఇప్పుడు, మీరే చేయాలి ఇప్పుడు. నేను ఒక యవ్వన సహోదరిని చూస్తున్నా. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయావు, ఆత్మీయంగా దిగజారిపోయావు. నీలో శరీరం వచ్చేసింది, ఇప్పుడు నీలో ఆడంబర జీవితం వచ్చేసింది. నువ్వు వేసుకుంటున్నటువంటి ఆ బట్టలే ఆడంబరంగా మారిపోయింది. దేవుడు నాకు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఒకప్పుడు రక్షించబడిన వ్యక్తివే, ఒకప్పుడు దేవుడి మందిరంలో చాకచక్యంగా చక్కగా అన్ని పనులు చేసిన వ్యక్తివే. ఇప్పుడు కూడా నువ్వు చేస్తున్నావు, కానీ నీలో ఆడంబరం వచ్చేసింది, నీలో స్టైల్ వచ్చేసింది. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయా. దేవుని మనసు దుఃఖపడుతున్న నిన్ను బట్టి ఇక కొంతకాలంలో సాతాను నిన్ను చెరబట్టబోతున్నాడు. త్వరగా యేసు ప్రభుకి వచ్చేసేయి, త్వరగా యేసు దగ్గరికి వచ్చేసేయి. ప్రభు నిన్ను గురించే, నీ గురించే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు, నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చేసేయి. నీ ఆడంబర జీవితాన్ని విడిచిపెట్టు. నా ఎడమ చేతిలో మరొక సహోదరి ఉన్నారు. నువ్వు ఒకప్పుడు చాలా ఆశీర్వాదంగా, చాలా నమ్మకంగా ఉన్నావు, చాలా ప్రార్థన పరురాలుగా ఉన్నావు. ఇప్పుడు చిన్న ఉద్యోగం దొరికింది, దేవునికి దూరం అయిపోయా, దేవునికి దూరం అయిపోయా. మరల లోకం వచ్చేసింది. దానికి ఆనవాళ్ళు ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం లేదు, ప్రార్థనకి ఎక్కువ గడపలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మన మీకు వందనాలు, పరిశుద్ధాత్మన నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఒక సహోదరుడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రార్థన జీవితం లేదయ్యా. నీ ప్రార్థన లేకపోవడం వల్ల నీ చేతి ప్రయాసం ఆశీర్వాదం లేదు. నీ కుటుంబంలో ఒక దారిద్రత వితండమాడుతుంది, అప్పులు పాలైపోయావు. నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. ఈ 72 గంటలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా నీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీకు వందనాలు. నా ఎడమ చేతి భాగంలో వెనకాల కుర్చీలో ఒక సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మందిరం కొరకు నువ్వు మరలా నీ వాకిట్లు విప్పాలి, నీ తూములు విప్పాలి, నీ చేతులు విప్పాలి. నీ తరం మీద నేను ఆశీర్వాదాన్ని దయచేస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. నువ్వు ఈ మందిరం కొరకు నిలబడాలి, ఈ మందిరం చేయవలసిన కార్యం నువ్వు చెయ్యాలి. నీకు మనస్సులో ఆ ధనాగారాన్ని విప్పు. నీ మనసులో ఉన్న ప్రేరేపణ ప్రకారం ఈ మందిరానికి ఒక పని చెయ్యి. నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాను, నీ కుటుంబంలో వ్యాధి నేను తొలగిస్తానని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడుతున్నందులకు ఈ స్తోత్రాలు. హల్లెలూయా. మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి స్తోత్ర. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘం తరపున 3 గర్భఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. 3 గర్భఫలాలు ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఇక్కడ లేరు, ఆ వ్యక్తి ఆదివారం మాత్రం వచ్చి వెళ్ళిపోతాడు, అతనికి ఉద్యోగం ఊడిపోద్ది. మీరు చూస్తారు, ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి కష్టకాలంలో వెళ్ళి మరల నా సన్నిధికి వచ్చి సాగిలు పడిన తర్వాత ఒకవేళ నేను కనికరిస్తే అతనికి ఉద్యోగాన్ని నేను ఇస్తాను, ఒకవేళ నేను దయ చూపిస్తే నేను ఉద్యోగం ఇస్తాను. కారణం, ఉద్యోగం లేనప్పుడు ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు దూరస్తుడయ్యాడు కనుక నా హస్తమును చాపి ఆ కార్యం నేను చేయబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మను మా మధ్యన మీరు ప్రసన్నుడై ఉన్నందుకు స్తోత్రాలు. మా మధ్యన దిగి మీ మధ్యనే అల్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఏక మనసు, ఏక తాత్పర్యముగా ఉండాలని స్పష్టంగా మీరు బోధించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మీలో ఉన్న అదే పరిశుద్ధాత్మ అభిషేకం, మీలో ఉన్న ఏకీభవించే ఆత్మ మా హృదయాల్లో కూడా మీరు కుమ్మరిస్తూ ఈ రాత్రి మమ్మల్ని బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంక 2 మాత్రం ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు.
అది ప్రైవేట్ కంపెనీగా ఉండబోతుంది. వాళ్ళ ఆశీర్వాదం ఉండబోతున్నారు. కానీ వాళ్ళకి ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళు ఇక్కడ లేరు. ప్రభు చెప్తున్నారు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నా సన్నిధిలో నిందారహితంగా నిలిచి ఉంటే వారిని యోసేపును హెచ్చించినట్లుగా వాళ్ళు ఉన్న ప్రాంతం నేను హెచ్చిస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న కార్యం, ఒక వ్యక్తికి వ్యాపారంలో అభివృద్ధి ఇప్పుడు దాకా లేదు, కానీ ఈ నెల నుండి దేవుడు వ్యాపారంలో అభివృద్ధిని కలగ చేయబోతున్నాడు. వారు ఈరోజు ప్రార్థనకి రాలేదు, కానీ వాళ్ళ నమ్మకస్తులు, వాళ్ళ నమ్మకత్వం దేవుడు చూశాడు. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు స్తోత్ర, పరిశుద్ధుడా మీకు స్తోత్ర. హల్లెలూయా, గ్లోరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ప్రసన్నత కొరకై స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు మీ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయబోతున్నా. మీకు ఏది అవసరమో అది అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే సంచరిస్తున్నాడు. అయ్యో నా భర్త మారలేదయ్యా, అయ్యా నా కుమారుడు మారలేదయ్యా, అయ్యో మా అప్పులు తొలగిపోలేదయ్యా, అయ్యో నాకు సరిగైన ఉద్యోగం లేదయ్యా, అయ్యో నాకు సరైన ప్రార్థనాత్మ లేదయ్యా. మీరు ఏది అడగాలనుకుంటున్నారో ఇప్పుడు అడగండి, ఇప్పుడు అడగండి. యేసు ప్రభు మన మధ్యన సంచరిస్తున్నాడు. యేసు ప్రభు ఆత్మస్వరూపుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. నేను చూస్తున్నాను ఎడమ భాగంలో వెనక సైడు యేసు ప్రభు బ్రహ్మాండంగా నిలబడి ఆయన ముఖ కాంతిని అట్లాగా వెదజల్ల చేస్తూ ఉన్నారు. ఆల్బా హంతర సంతరి బాలా షియారానా అమకుదమలాసి అంతరి బలందలబా శరణమా. నా సన్నిధిలో నమ్మకస్తులను ఆశీర్వదిస్తాను. నా సన్నిధిలో ఎవరైతే అణిగి మణిగి ఉంటారో వాళ్ళని హెచ్చిస్తాను. హెచ్చింపుకు ముందు వాళ్ళు తగ్గించబడిన సన్నిధిలో ఉండాలని ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని దగ్గర అడగండి ఇప్పుడు, అడగండి ఇప్పుడు, అడగండి ఇప్పుడు. ఆయన మన మధ్యనే సంచరిస్తున్నాడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తొడవడం కొరకు ఆయన నీ పక్కనే, నీ పక్కనే, నీ పక్కనే ప్రత్యక్షమయ్యున్నాడు. సహోదరి, నీ పక్కనే ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రత్యక్షమయ్యున్నాడు. ఆయన తాకిడి, ఆయన వస్త్రపు చెంగు ఒక్కొక్కసారి నీ మీద తాగలడం నువ్వు చూడబోతున్నా. హల్లెలూయా జీసస్, హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్య. మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్న వారి కష్టాలను మార్చేస్తానని ఇక్కడే దేవుడు సంచరిస్తున్నాడు. మౌనంగా ఉండే వాళ్ళు మౌనంగా ఉండాల్సిందే. ఈ దర్శనానికి విధేయులై ఎవరైతే మొరపెడుతున్నారో దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఇప్పుడు విడుదల ఇస్తున్నాడు. ఇప్పుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. హిజ్కియా ఒక రాజు ఆయనను కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు అన్నాడు, నీ కన్నీళ్ళని చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఈరోజు నీ కన్నీళ్ళు చూసే దేవుడు నీ పక్కనే సంచరిస్తున్నాడు, నీ పక్కనే సంచరిస్తున్నాడు. నీ కుమార్తెకు గర్భఫలం లేదనుకుంటున్నావు కదా, ఈ సంవత్సరం గర్భం ధరించబడతారు, సందేహమే లేదు యేసునామములో. కాలాసి అంతారా మహాతలోషి దబల్ హంతరా బాషియాలహ అబ్బహంతర టోక షీమాంతరాబాద్. నువ్వుగా రాలేదు ఈ స్థలంలోకి. దేవుడే నిన్ను తోడుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. దానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు. ఆయన ఆనవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన మెల్లని సన్నిధిని ఆవరిస్తూ ఉన్నది. యు ఆర్ ఫీలింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి ప్రసన్నతను అనుభవిస్తున్నా ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న కార్యం, ఈ మందిరము మీరు ఎంత త్వరగా ముగిస్తారో అంత త్వరగా మీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు కూడా ప్రార్థనకి రావలసిన వారు రాలేదు. రేపు అడిగినప్పుడు సాకు చెప్పబోతున్నారు. నేను కూడా వారి నిమిత్తం అట్లా విముఖుడనే ఉండబోతున్నాను. ఈరోజు ఎవరైతే వచ్చి ఈ మందిరం కొరకు పాటుపడుట కొరకు, ఈ మందిర పని తుదముట్టించుట కొరకు సహకరిస్తారో, ప్రార్థిస్తారో, చేతులు చాపుతారో వాళ్ళందరి జీవితాలు నేను మేలు చేయబోతున్నానని సర్వశక్తుల దేవాది దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అని, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అని, ఒకే పరమ దర్శనానికి విధేయులై విభేదాలు లేకుండా, మేము ఎవరికి ఆటంకాలుగా లేకుండా
మేమందరం ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ప్రార్థించినప్పుడు ఆ ఉజ్జీవపు ఆత్మను మాలో కుమ్మరిస్తారని, మా సంఘ సరిహద్దులు విశాలపరిచి మా సంఘములో ధనాగారముతో ధనముతో నింపుతారు, ఐశ్వర్యముతో నింపుతారని ఈరోజు మా ప్రార్థన వెనకాల ఉన్న రహస్యాన్ని, మా ప్రార్థన ద్వారా మీరు చేయని ఉద్దేశించిన కార్యాల్ని, మా ప్రవర్తన పట్ల మీరు కలిగిన ఉద్దేశాల్ని చాలా తేటగా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమందరం కూడా ఆ దర్శనానికి విధేయులమై, నీ వాక్యానికి విధేయులమై జీవించిన కృప దయచేయండి ప్రభా. నేనైతే నిష్ప్రయోజన దాసుని, కేవలం మీరు ఇచ్చిన పనిని మాత్రం చేసి ముగిస్తున్నా. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నా. యేసు నామములో ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నా. యేసు నామములో వాళ్ళ ఉద్యోగాల ఆశీర్వాదం కలుగును గాక. యేసయ్య నామములో వ్యాపారంలో అభివృద్ధి, సరిహద్దుల విశాలత కలుగును గాక. వారి కుటుంబాల సంతాన అభివృద్ధి యేసు నామములో కలుగును గాక. త్రాగుడుతనం యేసు నామములో తొలగిపోను గాక. ఆర్థిక ఇబ్బందులు యేసునామం తొలగిపోనుగాక. పేదరికం యేసునామంలో తొలగిపోనుగాక. సమృద్ధి యేసునామంలో కలుగునుగాక. దీవెనలు యేసునామంలో కలుగునుగాక. అభివృద్ధి యేసునామంలో కలుగునుగాక. వారి కట్లు యేసునామంలో తెంపబడునుగాక. విశాలత యేసునామంలో కలుగునుగాక. గృహాలు యేసునామంలో కలుగునుగాక. ఆగిపోయిన గృహాలు మళ్ళీ కట్టబడాలి యేసునామంలో. అద్భుతం చేసినందుకు స్తోత్రాలు. వి గివ్ యు ఆల్ ద గ్లోరీ. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ రేపటి దినం కొరకు సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.